భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, నేటి నుంచి హస్తకార్తె ప్రారంభమవుతుంది. హస్తకార్తె యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? హస్తకార్తె, కార్తె, హస్త. ముందు కార్తె అనేది మన తెలుగు వాళ్ళకి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పారిభాషిక పదం. మామూలుగా చాలామంది చెప్తూ ఉంటారు, పౌర్ణమి నాడు ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రం బట్టి ఆ నెలకి ఆ పేరు వస్తుంది అని చెప్తారు. కృత్తికా నక్షత్రం కనుక పౌర్ణమి నాడు ఉంటే దాన్ని కార్తీక మాసము అని అంటారు. ఇట్లా చెప్తూ ఉంటారు కదా. అయితే మన తెలుగువాడు ఏం చేశాడంటే, చంద్రుడితో సంబంధం లేకుండా సూర్యుడు కనుక ఏ నక్షత్రంలో నివసిస్తాడు, వీడి యొక్క దృక్పథం చూడండి, తెలుగువాడి దృక్పథం. వాడు ఆకాశం కేసి చూస్తూ ఎంత ఊహ చూడండి వాడిది. సూర్యుడు ఏ నక్షత్రంలో ఎన్ని రోజులు ఉంటాడో అన్ని రోజులు కార్తె అన్నాడు. అంటే వాడికి ఎంత పరిశీలన జ్ఞానం వాడికి ఉండాలి తెలుగువాడికి. సూర్యుడు హస్త నక్షత్రంలో 13-13.5 రోజులు సుమారుగా ఉంటాడు. ఈ 13-13.5 రోజులు దీన్ని హస్తకార్తె అంటారని పేరు పెట్టాడు. ఇలా ఒక్కొక్క నక్షత్రం అన్ని రోజులు సూర్య భగవానుల్లో కలిసి ఉంటుందట. అయితే సూర్యుడు ఆ నక్షత్రంలో ప్రవేశిస్తాడు కాబట్టి దీనికి కార్తె అని పేరు. కాబట్టి నెలలేమో ఆ రకంగా పేర్లు ఏర్పడితే కార్తెలు ఈ రకంగా మన తెలుగులో ఏర్పడ్డాయి. మనందరికీ బాగా తెలిసిన కార్తె హస్తకార్తె కంటే కూడా రోహిణీ కార్తె. అది బాగా జనంలో, ఎందుకంటే ఏదైతే లోకంలో ఉపకారం చేసిన వాడు తొందరగా గుర్తుండడు, కానీ ఎవరైతే మనకు అపకారం చేస్తాడో, చెంప పెడీలమని ఎవడైతే కొడతాడో వాడు మనకి ఎక్కువ కాలం గుర్తుంటాడు. కాబట్టి అలాగే రోహిణీ కార్తె మనకు మంటలు మండిస్తుంది కదమ్మా, అందువల్ల కార్తెలు అయిన సరికి రోహిణీ కార్తె అందరికి బాగా పరిచితం. కానీ హస్తకార్తె కూడా ఇప్పుడు ఈ రోజు నుంచి మనకి మొదలు కాబోతుంది హస్తకార్తె. ఈ హస్తకార్తెలో ఏంటంటే చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాలంటే, వ్యవసాయక పరంగా ఇప్పుడు వానలు బాగానే పడుతూ ఉంటాయి, కానీ జాగ్రత్తగా విత్తనాలు నాటడంలో హస్తకార్తెకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి మాటలు చెప్పారు. విత్తనాలు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం వెయ్యాలి హస్తకార్తెలో. అంటే వెనక ముందు చూసుకుంటూ హస్తకార్తెలో విత్తనాలు నాటాలి. ఇట్లాంటి సామెతలు కొన్ని. హస్తకార్తె, అలాగే దిగుబడి కార్తె, ప్రాస పదాల కింద కొంతమంది చెప్తారు. మొత్తానికి హస్తకార్తె అంటే వ్యవసాయానికి సంబంధించి ప్రత్యేకంగా చెప్పుకునేటువంటి కార్తె. గురుగారు, భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎన్నో సందేశాలని, మనకు జీవన మార్గాలని బోధించాడు కదా. అయితే నేను చెప్పినట్టే తప్పకుండా పాటించండి అని చెప్పకుండా మీకు నచ్చిన విధంగా ప్రవర్తించండి అని చెప్పడంలో అంతరార్థం ఏంటి? భగవద్గీతని మించినటువంటి మేనేజ్మెంట్ ఈరోజు ఏదైతే వ్యక్తిగత వికాస పాఠాలు అని ఉంటున్నారు చూడండి, అంతకంటే గొప్ప గ్రంథం ఇంకొకటి లేదు. మనకంటే కూడా పాశ్చాత్యులు అంత చక్కగా దీన్ని వినియోగించుకుంటున్నారు భగవద్గీతని. అన్ని రకాలు, అంటే ఏ రకమైన దృక్కోణంలో చూస్తే భగవద్గీత మీకు ఆ రకంగా ఉపయోగపడుతుంది. వ్యక్తిగత పాఠాల యొక్క వివరణలో బ్రహ్మాండ స్థానాన్ని ఆక్రమించింది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, యదేచ్ఛసి తథా కురు, ఇది కృష్ణ భగవానుడు అర్జునుడికి భగవద్గీతలో చెప్పినటువంటి మాట. యథా ఇచ్ఛసి తథా కురు, నేను చెప్పాల్సిందన్నీ నీకు చెప్పాను అర్జున. 18 అధ్యాయాలు చెప్పాడు. ఆ 700 శ్లోకాలు చెప్పి, చెప్పాల్సిందంతా చెప్పి నీకేం తోస్తే వచ్చేయి. అదేంటి చెప్పాల్సిందంతా నువ్వు ఇలా జీవితంలో ఇలా నడిస్తే ఇలా వస్తుంది, ఇలా నడిస్తే ఇలా నడుస్తుంది, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి అని అన్నీ చెప్పుకుంటూ వచ్చి చిట్ట చివరికి నీకేం తోస్తే వచ్చేయి. ఎందుకు అన్నాడు ఈ మాట? గొప్ప పాఠం అమ్మ. లోకంలో ఎప్పుడూ ప్రతివాడిలోనూ అహంకారం ఉంటుంది. చిన్నపిల్లవాడిలోనూ ఉంటుంది, పెద్దవాళ్ళల్లోనూ ఉంటుంది. ఎవడికి వాడు సొంత ముద్ర కలిగి ఉంటాడు. ఇలా చేయరా అనేసరికి ప్రతి వాళ్ళలోనూ నువ్వు నాకు చెప్తావా, ఇట్లా చేయరా అంటే కోపం వస్తుంది అన్నమాట ఫస్ట్. అంటే కోపాన్ని కొంతమంది బయటికి, వాడితో ఏదైనా అవసరం ఉందనుకోండి కోపాన్ని బయట పెట్టలేము, కానీ లోపల వాడు చెప్పినట్టు ఎందుకు చేయాలి, నేను వాడు చెప్పింది కాబట్టి కొంచెం వంకరగా చేస్తాను, కొంచెం పక్కకి తిరిగి చేస్తాను, ఇట్లా అనిపిస్తుంది. కాబట్టి పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, బాగా తెలిసినటువంటి పెద్దవాళ్ళు, శ్రీకృష్ణ భగవాన్ లాంటి వ్యక్తిత్వ వికాస పాఠాల గురువు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఏం చెప్తారంటే, చెప్పాల్సిందంతా చెప్పాడు, బాగా రుద్దిన తర్వాత నీకు ఇష్టం వచ్చింది చేయంటే అదే చేస్తాడు. కానీ చెప్పటం వాడిలో ఉన్న అహంకారాన్ని కాపాడుతున్నాడు.
అది జాగ్రత్తగా గమనించాలి. అంటే వినేవాడిలో ఉన్నటువంటి అహంకారం కాపాడుతున్నాడు. ఇంకొకటి కూడా చెప్పారు, వినేవాడిలో కూడా జ్ఞానం ఉంటుంది, బుద్ధి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇది మంచిదో కాదో నీ అంతట నువ్వు వివేచించుకో. నేను చెప్పానని కాదు, నేను చెప్పిన వాటిల్లో ఏది మంచి నువ్వు వినదగునెవ్వరు చెప్పినా అని మన తెలుగులో సమతి శతకర్త చక్కటి అనువాదం చేశాడు కదా. కాబట్టి నేను చెప్పింది బాగా ఆలోచన చెయ్యి. ఆలోచన చేస్తే ఏమవుతుందంటే అది మనస్సు మీద శిలాక్షరంలాగా అయిపోతుంది, రాతి మీద రాసినటువంటి అక్షరంలాగా అయిపోతుంది. అప్పుడు ఈయన చెప్పిందే చేస్తాడు, కానీ మనస్సులో నీ అంతటా నీకు అనిపిస్తుంది. అప్పుడు దాన్ని ఇంకా నువ్వు బాగా చేయగలుగుతావు. అందులో పెద్దవాళ్ళు ఇది వ్యక్తిత్వ వికాస సూత్రాల్లో ప్రథమ పాఠం ఏంటంటే, ఇచ్చేయి చెయ్యి లేచి కూర్చో అని అనకొద్దు. ఇలా లేచి కూర్చుంటే బాగుంటుందని నేను చెప్తున్నా, నీకేం దోస్తే అది. ఇలా చెప్తే అది వాడి మనసులో నిజంగానే ఇప్పుడు నేను లేచి కూర్చుంటే బాగుంటుందేమో కదా అని అనిపిస్తుంది వాడికి. అలా అనిపించిన తర్వాత వాడంతటా వాడు చేస్తే అది ఫలిస్తుంది. ఊరికే ఉదాహరణకి నేను చెప్పుకున్నాం. ఇట్లా ప్రతి విషయం కూడా ఎదుటివాడికి వదిలేయాలి, కానీ చెప్పటం మాత్రం చెప్పాలి. ఇది ప్రధానంగా. ఎందుకంటే ధర్మరాజు శ్రీకృష్ణుని రాయబారిగా పంపిస్తూ హస్తినాపురానికి చెప్పాల్సినవన్నీ నేను చెప్పాను, అయినా నీకు మేము చెప్పదగిన వాళ్ళమా? చూడండి, చెప్పాల్సినవన్నీ చెప్పాడు. అక్కడ ఈ మాట చెప్పు, ఈ మాట చెప్పు, వాళ్ళు మమ్మల్ని ఇంత కష్టాలు పెట్టారు అన్నీ చెప్తాడు, అయినా నీకు మేము చెప్పదగిన వాళ్ళ, నీకు తెలుసులే ఏం చేయాలి. ఇదమ్మా పెద్దవాళ్ళు మాట్లాడేటువంటి పద్ధతి. ఇది గొప్ప సూత్రం, భగవద్గీత మనకి నేర్పింది. గురుగారు, ముఖస్థుతి, పొగడత, ప్రశంస, మెచ్చుకోలు, అభినందన, ఈ పదాలన్నిటికీ అర్థాలు ఒకటే వస్తాయా? ఈ పదాలన్నీ ఒకటేనా, వేరువేరా? ఇంచుమించుగా అవ్వ పేరు ముసలమ్మ అని తెలుగులో ఉంది. ఆవిడ అవ్వ అనొచ్చు, ముసలమ్మ అనొచ్చు, కానీ ఈ పదాల్లో కొంచెం స్వల్ప భేదాలు ఉన్నాయి. ముఖస్థుతి, పొగడ్త. ముఖం అంటే నోరు అని ఒక అర్థం ఉంది, ఎదుట అని ఒక అర్థం ఉంది. సముఖంలో కూర్చున్నామని, సముఖాన రాయబారాలు ఎలా అని చెప్పి తెలుగులో ఒక చక్కటి జాతీయం కూడా ఉంది. అంటే వేరే చోటికి ఎవరినైనా పంపిస్తున్నప్పుడు ఏదన్నా మాటలు చెప్పి ఇది ఇలా చెప్పిరా అని చెప్పి రాయబారం పంపించాలి, కానీ సముఖాన రాయబారాలు ఎదుర్కొంటే మనిషి కూర్చొని ఉంటే ఇక్కడ మళ్ళీ రాయబారం చక్కగా మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పి. ముఖస్థుతి అని అంటే ఎదుర్కొండా మనిషిని కూర్చోబెట్టుకుని, ఆహా ఎంత బాగున్నావు, ఎంత చక్కగా నువ్వు మాట్లాడుతున్నావు, అబ్బబ్బబ్బ అసలు నీ నోట్లోంచి మాట వచ్చిందంటే అమృతం రా బాబు, ఎంత బాగా మాట్లాడతావు. ఇది ముఖస్థుతి. మరి పొగడతా కొంచెం రెండు ఒకటే. పొగడతా అంటే ఎలా ఉంటుందంటే, నువ్వు మొన్న అక్కడ మాట్లాడావు చూడు, అరే ఏం మాట్లాడావురా, నిజంగా ఇక్కడ డంగైపోయాను అనుకో నువ్వు మాట్లాడుతుంటే. ఇక్కడ ఎదురుకుండా అంటల్లా వాడి వినేవాడికి అబ్బబ్బా ఏది ఇంకోసారి చెప్తే బాగుండి వినాలనిపిస్తుంటుంది అనమాట. వాడు ఎదుటివాడు ఎప్పుడో మాట్లాడినటువంటి మాటని ఇప్పుడు ప్రస్తావన చేస్తూ బా ఎంత బాగా మాట్లాడావు నువ్వు అని చెప్పటం, ఇది పొగడతా. ఇక ప్రశంస. నువ్వు ఇప్పుడు వెళ్ళరా, నీకెందుకు, నువ్వు వెళ్తోంది ఎవరు, నువ్వు వెళ్తున్నావు, పని కాకపోవటం ఏమిటి, అది అయ్యి తీరుతుంది. ఇది ప్రశంస. ఈ రకంగా దగ్గరవి ఇవన్నీ కూడా ముఖస్థుతి కానీ సందర్భాన్ని బట్టి పేర్లు మార్చుంటాయి, అవతారాలని మార్చుకుంటాయి. ఎదుటి వాళ్ళ శక్తి లేదు, నువ్వు వ్యాసుడు అంతటి వాడివి, నువ్వు వాల్మీకి అంతటి వాడివి అని చెప్పి ఎదుటి వాళ్ళని కనుక మనం పొగిడామనుకోండి, ఆ పొగిడినటువంటి పాపం మనకే లభిస్తుంది. ఆ ఎదురుకుండా కూర్చున్నవాడు నీకేమిట్రా, నువ్వు అరిస్టాటిలే నీలా కూర్చున్నాడు, సోక్రటీసే నీలా కూర్చున్నాడు, నీ అంతటి జ్ఞానం ఎవడున్నాడు రా అంటుంటే, ఆహా అను అను అని ఎదుటివాడు చెప్పింది వింటున్నావు అనుకో, నీలో ఆ శక్తి లేదు, కానీ వింటుంటే అది ఆ పాపంలో నువ్వు కూడా అనుభవిస్తావట. ఎందుకంటే నలుగురికి పాపంలో కానీ పుణ్యంలో కానీ భాగం ఉంటుందని చెప్పి మహాభారతం చెప్తోంది. కర్త కారయిత ప్రేరకశ్చ అనుమోదక. స్థుతిలో కూడా అంతే. అర్హత లేనప్పుడు బాబు నన్ను వదిలేరా బాబు, నాకంత శక్తి లేదు, వ్యాసుడితో నన్ను పోల్చకు, ఏదో మామూలు వాడిని నేను అని వెంటనే దాన్ని ఖండించాలి. అలా ఖండించకపోతే మాత్రం ఆ పాపంలో, ఆ పొగడ్త పాపం కానివ్వండి, ఆ ముఖస్థుతి పాపం కానివ్వండి, ఆ ప్రశంస పాపం కానివ్వండి, ఎందుకంటే వాడు మనతో అవసరం ఉండి లేనిపోని ఉపమానాలు, లేనిపోని విశేషణాలు మనం చేస్తున్నాడు. అందువల్ల మన సంప్రదాయం చెప్తోంది, మన సనాతన ధర్మం, దాన్ని వెంటనే నువ్వు ఆపుదల చేయించాలి, లేకపోతే ఆ పాపంలో నీకు కూడా భాగం ఉంటుంది అని చెప్తోంది. కాబట్టి ఇవన్నీ దగ్గర పదాలు, ఏది ఎప్పుడు అవసరమో అప్పుడు మాత్రమే వాడాలి. పని అయిన తర్వాత బాగా చేసావని చెప్పి పనిమంతుల్ని అన్నాలట, గురువుల్ని ప్రత్యక్షంగా పొగడాలట.
కానీ సంతానాన్ని మాత్రం ఎప్పుడూ పొగడకూడదు. ఇది మన పెద్దవాళ్ళు చెప్పింది. ఎప్పుడూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కన్నబిడ్డల్ని పొగడకూడదు అని చెప్పింది. ఇది పొగడ్తలకి ముఖస్థుతులకి ఉన్న సందర్భాలు. గురుగారు, ముహూర్తం అంటే కుటిలత్వం అని అర్థం వస్తుందని అంటారు. ముహూర్తం అంటే శుభప్రదమైంది కదా, మరి కుటిలత్వం అనే అర్థం ఎలా వచ్చింది? అసలు ముహూర్తం అంటే ఒకరు 2 గడియల కాలము, ఒకరు కొన్ని క్షణాల కలిస్తే దాన్ని ముహూర్తం అంటారు. ముహూర్తం దాటిపోతుంది అంటుంటారు. ముహూర్తం టైంకి కరెక్ట్గా జీలకర్ర బెల్లం పెట్టండి ఎందుకు గడియారాలు అలా చూసుకుంటూ అలా అంటుంటారు. ఈ ముహూర్తం అనేటువంటి పదానికి ఉన్నటువంటి రకరకాల అర్థాల్లో కుటిలత్వముగా పోవున్నది అని ఒక అర్థం ఉంది. అంటే వంకరగా పోతుంది. అంటే వంకరగా పోవటం ఏమిటి అంటే, లోకంలో వంకరగా ఉన్నటువంటి మార్గాలలో వంకరగానే వెళ్ళాలి. ఇప్పుడు కొన్ని గుట్టలు ఉంటాయి, మనం ఎక్కడికైనా కొన్ని ప్రదేశాల్లో మనం చూస్తూ ఉంటే, ఆర్మూరు అనేటువంటి ఒక ప్రదేశం ఉంది, అక్కడ సిద్ధుల గుట్ట అని ఉంది, నవనాథపురం అంటారు. ఆ సిద్ధుల గుట్టలో మీరు ఇలా లోపలికి అడుగు పెడితే నేను స్వయంగా చూశాను, ఇట్లా తిరిగి ఇట్లా తిరగాలి. ఇంత ఎత్తు కూడా ఉండదమ్మా, కనీసం ఇప్పుడు నాలో సగం ఎత్తు ఉంటుంది. నాలో సగం ఎత్తున్నప్పుడు అది వంకరగా ఉంటుంది, లోపల శివలింగం ఉంటుంది. అలా నువ్వు వంకరగా ఇలా వంగి ఎంత వంగాలో అంత వంగాలి. అలా వంగి లోపలికి వెళ్తూ ఉండాలి. నేను అలా వెళ్ళను, నిట్టలుగా నేను వెళ్ళిపోతాను అని అంటే ఏం జరుగుతుందో మనకు తెలిసి తల పగులుతుంది. కాబట్టి ముహూర్తం అని ఏం చేస్తుంది అంటే, నువ్వు సరిగ్గా పంతులు గారి చేత ఈ ముహూర్తానికి మౌంద్ర అబ్బాయి చక్కగా వివాహం జరిపించడం, లేకపోతే ఈ కార్యక్రమం జరిపించడం ఒక ముహూర్తం పెడతారు. ఆ ముహూర్తం కనుక నువ్వు పెట్టించుకుంటే, ఆ ముహూర్తంలోనే కనుక ఆ కార్యక్రమం కనుక నువ్వు జరిపితే, ఒక క్షణం అటు ఇటు బెసక్కూడదు. జరిపితే ఏం జరుగుతుందంటే వంకరతనం పోతుంది. ఎందుకంటే వంకరగా పోతూ అది నీలో ఉన్న ఆ వంకరతనం, ఎందుకంటే ఆ ముహూర్తానికి కొన్ని దుష్టగ్రహాలు ఆ ఇద్దరి జంటల్లో ఎదురు చూస్తూ ఉంటాయి, వాళ్ళ కీడు తలపెట్టాలని చూస్తుంటాయి. అది వంకరతనం. ఆ వంకరతనాన్ని ఆ ముహూర్తం సరిపెడుతుంది. అంటే వంకరని నిట్ట నిలువుగా చేస్తుంది, రహదారి కింద చేస్తుంది, రాజమార్గం కింద చేస్తుంది. వంకరతనాన్ని, అశుభాలు అనేటువంటి వంకరల్ని సరిచేస్తుంది అని ముహూర్త పదానికి అర్థం. గురువుగారు, లోకం పోకడా లోకం తీరుని ధర్మాత్ములు నిరంతరం గమనిస్తూ ఉండాలని చెప్తూ ఉంటారు. మన ధర్మం దీన్ని ఎలా విశ్లేషిస్తుంది? లోకంలో కొంతమంది అనుకుంటారు, ధర్మం నేను ఆచరిస్తున్నాను, పక్కవాడు ఎలా పోతే నాకెందుకు. కొంతమంది ధర్మాత్ములు అనుకుంటారు, మహాత్ములు, నా ధర్మం నేను పాటిస్తున్నాను కదా, వాడు ఆచరించడో నాకెందుకు. కానీ అలా వద్దంటోంది మన సనాతన ధర్మం. నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు, కాదంటల్లా, కానీ నువ్వు లోకం కూడా ఎలా ఉందో గమనిస్తూ ఉండు. లోకాన్ని గమనించకుండా నా ధర్మాన్ని మాత్రం, నాకు పెద్దవాళ్ళు ఏం చెప్పారో నా ధర్మాన్ని నేను మాత్రం పాటిస్తున్నానని తృప్తిగా కూర్చోకు. అలా కూర్చుంటే ఇబ్బంది పాలవుతా ఉంటుంది. ఉదాహరణకు చెప్తాను, రామాయణం. వశిష్ఠ మహర్షి అంతటి ధర్మాత్ముడు ఇంకొకళ్ళు లేడు. కానీ ఆయనకి లోకం పోగడ తెలియదు పాపం. చక్కటి ధర్మం కలిగినటువంటి వాడు, ధర్మానుష్ఠాన పరాయణుడు. ఆయన దగ్గర నందినీ ధేను ఉంది, కూతురు. ఏది అడిగితే అది ఇచ్చేటువంటి కామధేనువు. కానీ ఆయనకి లోకం పోకడ తెలియదు. విశ్వామిత్రుడు ఒకసారి రాజుగా ఉన్నటువంటి సమయంలో వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చాడు. వచ్చిన తర్వాత తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడంలాగా, పూర్వకాలంలో ఇలాంటి ఇల్లుండేవి కాదు కాబట్టి, వాసాలతోటి అడవిలో ఉండేటువంటి కట్టెలతోటి ఇల్లుండేవి కాబట్టి, ఒకటి శుభ్రంగా తిని ఇలా పడుకున్నట్ట మంచం మీద. తిన్న తర్వాత పడుకున్న తర్వాత 1, 2, 3 ఇలా పైన ఎన్ని వాసాలు ఉన్నాయో లెక్క పెట్టిన తర్వాత సాయంత్రం ఈ రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి, ఫలానా ఇల్లు నాదేనండి అన్నట్టు. నీ ఇల్లు ఇదంటే, అవునండి నాదేనండి, వాడు చెప్పా పెట్టకుండా నా ఇల్లు ఆక్రమించుకున్నాడని ఎవరైతే అన్నం పెట్టాడో వాడి గురించి ఆరోపణ చేశాడు. వాడిని పిలిపించాడు రాజుగారు. ఏమిరా ఇది అన్నాడు. ఏమిరా ఇదంటే, ఇది వాడి ఇల్లు అంటున్నాడు అంటే, ఇది ఎక్కడ కర్మండి, వాడికి భోజనం పెట్టానండి నేను, అది నా ఇల్లు అండి, నేను అప్పటి నుంచే ఉంటున్నాను. కాదు, నీ ఇల్లు అయితే చెప్పు, ఎన్ని వాసాలు ఉన్నాయి లెక్క పెట్టి చెప్పన్నట్టు. వీడు రెండోవాడు. మన ఇంట్లోనే ఉంటుంటాం కానీ మన ఇంట్లో ఎన్నో లెక్క పెట్టుకోం కదా మనం. కానీ వీడు తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టినాడు కదా వీడు. అందుకని పలానా 18 వాసాలు ఉన్నాయి, మరి నేను కట్టుకోనండి స్వయంగా, అందుకని ఎన్ని వాసాలు ఉన్నాయో నాకు తెలుసు అన్నట్టు. ఆ రకంగా లోకం ఎంతంటే, చుట్టుపక్కల నువ్వు గమనించకుండా గనక ఉంటే ఆక్రమణ చెయ్యాలని చూస్తారు. పాపం వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఆ రకంగా భోజనం తిన్న తర్వాత తిన్న ఇంటి వాసాలలాగా ఆ ఆవు నాకు కావాలన్నాడు.
అప్పుడు ఆ కామధేను మహిమాన్వితమైంది కాబట్టి తన్ని తాను రక్షించుకుంటూ సైనికులను సృష్టించి విశ్వామిత్రుడి మీద ఎదురుదాడి చేసింది, అది వేరే సంగతి. వ్యాఖ్యానకారులు ఏమని చెప్పారంటే వశిష్ఠుడంతటి ధర్మాత్ముడు కూడా లోకం పోకడ తెలియక కష్టం అనుభవించాడు కొద్దిసేపు అయినా. అంటే ఎవరిని ఎప్పుడు ఎలా ఆదరించాలి, ఎంతవరకు ఆదరించాలో తెలిసి ఉండాలి, తన ధర్మాన్ని ఆచరిస్తూనే ఉండాలి. కానీ ఎదుటివాడు ధర్మాన్ని ఆచరిస్తున్నాడా లేదా జాగ్రత్తగా నువ్వు గమనిస్తూ ఉండాలి. ఎదుటివాడు కాగడా తీసుకొచ్చి నీ ఇంటికి కూడా నిప్పు పెడుతున్నాడా లేదా, ఎందుకంటే నా ధర్మం నన్ను కాపాడుతుందని కూర్చోకు. వాడు కాగడా పెట్టి నీ ఇల్లు అంటిస్తుంటే నువ్వు దూరంగా ఉండి తరిమేసేటువంటి ప్రయత్నం నువ్వు చెయ్యి, అంతేగాని నా ధర్మం నన్ను కాపాడుతుంది, నా దేవుడు నన్ను కాపాడుతాడని కూర్చోకూడదు. లోకం పోకడ లోకం తీరు ధర్మాత్ములు అనేవారు గమనిస్తూనే ఉండాలి. గురుగారు, మార్కెట్లో చాలా రకాల విభూతులు మనకు దొరుకుతూ ఉంటాయి కదా, అయితే శ్రేష్టమైన విభూతిని ఎలా తయారు చేస్తారు, విభూతిని ఎలా మనం ధరించాలి? విభూతి అంటే మనం తెలుగులో చెప్పుకోవాలంటే బూడిద, భస్మం. భస్మధారణ ఉత్తమోత్తమైనటువంటి ప్రక్రియగా మన సనాతన ధర్మం చెప్తుంది. అయితే ఏ రకమైనటువంటి భస్మాన్ని మనం ధరించాలి? ఈ విపణిలోకి మనం వెళ్తే ఈరోజు రకరకాల విభూతులు దొరుకుతున్నాయి. కొన్ని చక్కగా సుగంధ భరితాలుగా ఉండేటువంటి విభూతి కొంతమంది తయారు చేస్తున్నారు. కొంతమంది నామశుద్ధ, ఈ నామశుద్ధని శుభ్రంగా పొడి చేసేసేసి దాన్ని విభూతి కింద అమ్ముతున్నారు. మనం అనుకుంటున్నాం ఈ విభూతిని చక్కగా తడి చేసేసి చక్కగా రాసుకుంటే దేవుడు అనుగ్రహిస్తాడు అని చెప్పి. సంప్రదాయం అటువంటి విభూతులు రాసుకుంటే నీకు క్షయం జరుగుతుంది అని చెప్పింది. ఎటువంటి విభూతి నువ్వు రాసుకోవాలి, ఎటువంటి భస్మాన్ని నువ్వు రాసుకోవాలి అని అంటే శాస్త్రం ఏమని చెప్తోందంటే మామిడి, మేడి, జువ్వి, రావి వీటికి సంబంధించినటువంటి కట్టెలు ఏవైతే ఉన్నాయో వాటిని హోమం చేయలో ఉపయోగిస్తూ చక్కగా నమక మంత్రాలు, శ్రీ సూక్తం, ఇలాంటి సూక్తాలు ఏవైతే ఉన్నాయో పురుష సూక్తం ఇలాంటివి చదువుతూ ఇందాక నేను చెప్పినటువంటి ఆ చెట్ల యొక్క ఆ కట్టెల్ని ఆ హోమంలో వ్రేలుస్తూ, అలాగే ఆవు నేతి చిలకరించినటువంటి పిడకలు ఏవైతే ఉన్నాయో ఆ పిడకల్ని ఆ హోమంలో వ్రేలుస్తూ, ఈ ఎవరైతే హోమం తర్వాత బూడిద కింద మారుతుందో, భస్మం కింద మారుతుందో ఆ భస్మాన్ని చక్కగా మరుసటి రోజు తీసి వస్త్ర గాలనం చెయ్యాలి. గాలనము అంటే వడబోయటం. అంటే దాని ఒక ప్రక్రియ ఉందమ్మా. చక్కగా ఆ బూడిదని మరుసటి రోజుకి చల్లారిపోతుంది వేడిగా ఉన్నటువంటిది. ఆ గాలనం గనక చేస్తే నీకు స్వచ్ఛమైనటువంటి బూడిద కింద పడుతుంది. ఆ కింద పడినటువంటి ఆ బూడిదని మాత్రమే మనం పూజా కార్యక్రమాల్లో వినియోగిస్తే శ్రేష్టంగా ఉంటుంది. ఇంకొకటి కూడా చెప్పారు, మీకు విపణిలో దొరికేటువంటివి ఈ బూడిదలు చక్కగా దగదగలాడిపోతూ ఆకర్షణీయంగా మీకు కనపడతాయి. కానీ ఇది మీకు అంత ఆకర్షణీయంగా కనపడదు. యథార్థం ఎప్పుడూ కూడా నిష్ఠూరంగా ఉంటుంది, నిజం ఎప్పుడు నిష్ఠూరంలాగా ఉంటుందిలాగా ఈ బూడిద మీకంత ఆకర్షణీయంగా ఉండదు. కానీ వాటికన్నా కూడా ఇది చాలా పరమ పవిత్రమైనటువంటి బూడిద ఈ భస్మం. ఇటువంటి భస్మాన్నే భస్మధారణ మంత్రం చదువుతూ చక్కగా నువ్వు ధారణ చేస్తే నువ్వు అనుకున్నటువంటి కోరికలు నీకు నెరవేరుతాయి. మిగతా బూడిదలు రాసుకుంటే నీ బతుకు కూడా బూడిదైపోతుంది. విభూతి అనే పదానికి ఐశ్వర్యం అని మొట్టమొదటి నేను విన్నవించాను. నీకు ఐశ్వర్యం ప్రాప్తించాలి అంటే, ఐశ్వర్యం అంటే కేవలం డబ్బనే కాదు, కేవలం చుట్టూ ఉండేటువంటి సంపద అనేటువంటి మాత్రమే కాదు, నీకు జీవితంలో ప్రతి చోట కూడా విజయం లభించాలి, లాభప్రాప్తి నీకు కలగాలంటే ఇందాక నేను చెప్పినటువంటి ఆ హోమానికి సంబంధించినటువంటి బూడిద దాన్ని మాత్రమే నువ్వు చక్కగా రాసుకుంటే నీ కార్యక్రమాలు నెరవేరుతాయి. ఇది పెద్దలు చెప్పినటువంటి మాట. గురువుగారు, ఛత్రపతి శివాజీని వీర శివాజీగా తీర్చిదిద్దింది సమర్థ రామదాసు. ఒక గురువుగా సమర్థ రామదాసు శివాజీకి నేర్పించినటువంటి ఆధ్యాత్మిక పాఠాలేంటి? మహానుభావుడి యొక్క పేరు మనం స్మరిస్తున్నాం, సమర్థ రామదాసు. లోకంలో మనకి రామదాసు ప్రసిద్ధి, భద్రాచల రామదాసు. అటువంటి వాడే ఆధ్యాత్మిక గురువు సమర్థ రామదాసు. గురువు అనేటువంటి వాడు శిష్యుడికి సంబంధించినటువంటి ఏ అవకరం ఎక్కడ ఉందో దాన్ని ఎప్పుడు సరిచేయాలో అప్పుడు సరిచేస్తాడు. శివాజీ ఒకరోజు కోట కడుతున్నారట. కోట కడుతుంటే 100 మంది కూలీలు పనిచేస్తున్నారు. పనిచేస్తుంటే శివాజీ అంతటి వాడు, ఎందుకంటే మానవుడే కదమ్మా ఎవరైనా సరే, మానవ బలహీనతతోటి ఇంతమందికి నేను ఉపాధి కలిగిస్తున్నాను కదా అనుకున్నట్టు. పైకి చెప్పలా, మనసులో ఒక అహంభావం ఏర్పడుతుంది ఎవరికైనా సరే.
నేను ఇంతమందికి నేను పోషిస్తున్నాను కదా అని, ఇంతమందికి నేను ఈరోజు అన్నం పెడుతున్నాను కదా, ఇంతమంది నా దగ్గర పని చేస్తున్నారు కదా, ఇన్ని వందల మంది కూలీలు ఈ కోట కడుతూ అనుకున్నాడు మనస్సులో. సమర్థ రామదాసు ఎంత మహిమాన్వితుడంటే శిష్యుడి మనస్సులో ఉండేటువంటి అభిప్రాయాన్ని కనిపెట్టాడు. వెంటనే అతనిలో ఉండేటువంటి ఆ అవలక్షణం ఏదైతే ఉందో దాన్ని పోగొట్టాలనుకున్నాడు. ఒక రాయి తీసుకున్నాడు. ఒక రాయి తీసుకుని ఇలా విసిరేశాడు బండకి విసిరేస్తే ఆ రాయిలో నుంచి కప్ప బయటపడింది. శివాజీ ఆశ్చర్యపోయాడు. ఇదేంటి, లోకంలో ఎవరినైనా పోషించాలి అంటే, ఎవరైనా బతకాలి అని అంటే గాలి నీరు ఇవి చుట్టూతో ఉంటే అవి గాలి పీలుస్తూ నీరు తాగుతూ ఏదైనా జీవి బతుకుతుంది కదా. రాయిలో కప్ప అలా బయటకు వస్తూ బెక్కబెక్కలాడుతుంది. ఈ రాయిలో ఉన్నటువంటి కప్ప ఎలా బతికింది, అసలు ఎలా బయటకు వచ్చింది? అప్పుడు ఆయనే వివేచనాశీలి కనుక గురువుగారు చెప్పకుండానే పాఠం గ్రహించేశాడు. రాతిలో ఉన్న కప్పని కూడా బతికించాడు. రాతిలో ఉన్న కప్ప యొక్క పోషణ బాధ్యత కూడా భగవంతుడే చూసుకున్నాడు. దానికి గాలి నీరు ఎలా ఇవ్వాలో ఆ భగవంతుడిచ్చి దాన్ని బతికించాడు. మరి ఇంతమంది బయట ఉన్నటువంటి పోషణ బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు? భగవంతుడే తీసుకుంటున్నాడు. కానీ అహంకారినైనటువంటి నేను ఏమనుకున్నాను, ఇంతమందిని నేనే పోషిస్తున్నాను అని చెప్పి ఆ భగవంతుడి యొక్క మహిమాన్విత గుణాన్ని నేను గుర్తించలేక నేనే 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 అనేటువంటి ఒక భావనలో నేను పడిపోయాను. నేను అనేటువంటి అహంకారాన్ని నా గురుదేవులు సమర్థ రామదాసు ఈరోజు తొలగించారు అని గురువు గారి యొక్క పాదాల మీద పడిపోయేట శివాజీ మహారాజ్. కళ్ళ ఎంబడి నీళ్ళొచ్చాయి. ఓహో, వీడికి నేను చెప్పినటువంటి పాఠం అర్థమైందని చెప్పి సమర్థ రామదాసు ఆ తల మీద ఇలా చేయి వేశాడు. అంటే మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, లోకంలో ఎప్పుడూ కూడా నేను చేస్తున్నాను, ఇది ఈ పాఠంలో మనం గ్రహించవలసినటువంటిది. నేను చేస్తున్నాను కాదు, భగవంతుడు చేయిస్తున్నాడు. మన సనాతన ధర్మం చెప్తాను. ఎవరమైనా ఏదైనా చేశామంటే, నేను ఇలా మాట్లాడుతున్నాను, అమ్మ మాట్లాడిస్తుంది. రామకృష్ణ పరమహంసని అడిగారు, ఇంత చక్కగా మీరు ఎలా చెప్తున్నారని. కుప్పుందయ్యా లోపల, అమ్మ తోస్తోంది, బయటకు వస్తుంది అది మాటల రూపంలో. అరక భగవంతుడు నా చేత మాట్లాడిస్తున్నాడు, భగవంతుడు నా చేత ఈ పని చేయిస్తున్నాడు అని అన్నిటికీ భగవంతుణ్ణి కర్త కింద పెట్టుకోగాని నీకు నువ్వు కర్త కింద పెట్టుకోకు. ఇది మనకి ఈ పాఠం మనకి చక్కగా జీవితంలో అనుసరణీయం. గురుగారు, వాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. ఇది వాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.